నేనే ఈ ఊళ్ళో మొట్టమొదటి ఆటో డ్రైవర్ని. నాకంటూ జీవితంలో కొన్ని ఆశలు, కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వచ్చేసాం. ఏ బాయ్, రావయ్యా. నాటుకోడి గుడ్లున్నాయా? అక్కడున్నాయి చూడు. కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి సార్, టీ తీసుకోండి. ఫస్ట్ ఎవరికి? నీకే ఫస్ట్. ఏది ఆను? మింగరా మింగు. అంతే. ఇప్పుడు పాపకి ఏది మా కాస్త ఆను. అంతే అంతే బంగారం. వెళ్ళి కూర్చోండి. వెళ్దామా? వస్తావు బాయ్? రా కృష్ణ. నానా నాన్న ఒకటి అడగాలి. మీరు వస్తా బాయ్ అన్నారు, ఆయన రాకృష్ణ అన్నారు, కానీ ఇద్దరు విడిపోతున్నారు. మీరు అలా అన్నానికి ఏం అర్థం? నేనన్నా వస్తా వేరు, ఆయనన్నా రా వేరు. నా తెలివైన తల్లి, వెళ్దామా? మనసుకి ఏదైనా బాధ కలిగితే పరిగెత్తాలి. అర్థమైందా పాపా? ఎందుకు నాన్న? మనసుకు బాధ కలిగితే పరిగెత్తాలి. పరిగెడితే మనసు, శరీరం తేలిక పడుతుంది. బాగా పరిగెడితే సమస్య దూరం అవుతుంది, మనము బాగుంటాం. ఇప్పుడు నువ్వు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడ్డావు కదా? అవునా, మ్యాథ్స్ లో మార్కులు తక్కువ వచ్చాయి. అయ్యో నా చిట్టి తల్లి, ఇప్పుడు పరిగెత్తిన తర్వాత ఎలా ఉంది? ఫ్రెష్ గా ఉంది నాన్న. అంతేరా నా బంగారు తల్లి. నాన్న, నువ్వు అరిస్టాటిల్ లాంటి వాడివి. ఏనన్నా? ఇప్పుడే అర్థమవుతుంది స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ ఎందుకు పరిగెడుతున్నారు. ఎరా మనోహరా, పిట్ట పరిగెలు ఉన్నాయా? అన్నా ఉన్నాయన్నా. నువ్వు ఆస్తులు అడుగుతావు కదరా? ఊరుకోనా, ముందులా చేపలు రావట్లేదు, ఎందుకు అడుగుతావులే? మరే కాలవల్లో మందులు కలిపి నీరు పడితే ఇక చేపలు ఎక్కడ దిగుతాయి? సార్ చేతి వెళ్తాయి. సరే చూడు, 2 పిడికిలే రేపట్రా. చేపలు గంతుతున్నాయి. నాన్న, వీటిని తిన్న పాపం కాదా? మనం వాటిని అలాగే తినడం లేదుగా, పులుసు పెట్టుకునేగా తింటాం. పులుసు పెట్టినా మనం చంపే కదా తింటున్నాం. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నా దగ్గర జవాబు లేదమ్మా. నన్నేం చేయమంటావు? బోతిని సాలోచిద్దామా? సరే తల్లి. కొట్టుకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు, గుడికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు, ఊరి మీద తిరగడానికంటే ముందొచ్చి నిలబడతారు. బడికి మాత్రం ఒకరు తీసుకెళ్లాలా? ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాగా ఊరి మీద పడి తిరిగేసి వచ్చారా? సరేరా సరేరా. ఏమండి, పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చదివించాలంటున్నారు, మరి వాళ్ళు బడికి వెళ్ళొద్దా చెప్పండి? ఇది న్యాయమా బావా? సరేనే, నా వేరుశెనగ కంపెనీ ఓనర్ కూతురా, ఏం చేయమంటావు? ఖాళీగా మూసున్న బడిలో నా పిల్లల్ని తీసుకెళ్ళి వదలమంటావా ఏంటి? ఈ రోజు ఆదివారమా? నేను శనివారం. నువ్వు ఏది కరెక్ట్గా అనుకున్నావు? వెళ్ళి పాలకని తీసుకురా. అన్నిటికీ తొందరే. ఇదిగో మూత పట్టుకో. పిల్లలు వెళ్ళి షూ ఇప్పేసి త్వరగా రండి. వెళ్ళండి. గిన్నె పెట్టరా. అమ్మాయ్యా పెట్టు. చేపలు ఇలా తులుతున్నాయి చూడు, అరువుగా తీసుకొచ్చానే. తర్వాత అలా ఆవిడికి డబ్బులు ఇచ్చేసే. కూర్చో. రండి, రారా. ఈ చేపలు పాలు తాగేసి కడుపులో ఉన్న మట్టిని కక్కేస్తాయి. ఆ తర్వాత మనం వీటిని కడిగి అమ్మకిస్తే సూపర్ గా పులుసు చేసి పెడుతుంది. మనం కడుపు నిండా తినొచ్చు. అంతే. అమ్మా, ఉప్పు కొంచెం ఎక్కువ వేసేకు. వేస్తానే, పిల్ల మీద చంపేస్తాను పో. పాపం చేపలని ఇందాకెవరో అన్నారే. పులుసు చేపలు పాపం కాదు నాన్న, పెట్టవే, పిచ్చి తల్లికి ఆకలంట. ఏంటి సావిత్రి, మల్లెపూలు గుప్పుమంటున్నాయి? కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు, నిద్ర రావట్లేదా? నిద్ర పట్టట్లా, ఏంటో తెలియట్లా. పిల్లలు ఇంకా మెలకుగా ఉన్నారు, మాట్లాడకుండా వెళ్ళి పడుకో బావా. నా మాటిని వెళ్ళి పడుకో బావా.
ఎప్పుడు దగ్గరికి వచ్చినా సరే పిల్లల పేరు చెప్పి నన్ను దూరంగా ఉంచేస్తున్నావు. లేదు, నేను వెళ్ళి పిల్లల్ని చూసుకుంటాను. నీ పనంతా అయ్యాకరా నేను పిల్లలతో ఉంటాను. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఏంటి తల్లి, అందరూ అతన్ని ఇంకా నిద్రపోలేదా నువ్వు? నా బెడ్ వస్తే కదా నేను నిద్రపోగలను. అయ్యో, సత్యము, సరే అహింసలు, రా 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 రా. నమ్మే పడుకో 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 పడుకో. రా. అతని ఆయుధం. ఆ, కళ్ళు మూసుకొని బజ్జమ్మా. నాన్న నేను పుట్టక ముందు నీ కథ ఇంకోసారి చెప్తావా? నాన్న కదా. ఏంటి చెప్పనా? మళ్ళీ నాన్న కదా? నేను ఎన్నిసార్లు వినాలి? నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను. అరే నాన్న ముందు అన్నయ్య కంటే నేనే పుట్టాల్సింది. అన్నయ్య నన్ను తోసేసి ముందు పుట్టేశాడు. ఇప్పుడు అర్జెంటే. నువ్వు నీ కథ చెప్పు నాన్న, నేను వింటాను. సరే బంగారం. ఒక ఊర్లో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఉండేవారట. ఏ అయినా రాత్రి ఉండరా నాన్న? ఇలా అడిగితే నీకు అజ్జ పనిపో. నా బుజ్జి కదా, నా కన్న కదా, నా బంగారం కదా. అయితే ఓ ముద్దిగో. ఉమ్మ. ఒక ఊళ్ళో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ, లోపలికి చిల్లి చూడు భాయ్. రా భాయ్. వస్తున్నా. సున్నాలు ఏం చేసావా? అరే భలే ఉందే. ఎన్ని కొట్లేసావేంటి? ఒక కోటింగ్ కాదు, 2 కోటింగ్లు. ఇంత అందమైన ఇల్లు కట్టి పారేసి అనవసరంగా అద్దింట్లో ఉంటున్నావేంటయ్యా? ఏమయ్యా, నా కోసం కట్టుకున్నానా? అన్ని తెలిసి నువ్వే ఇలా అడగొచ్చా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోదా? అందుకేగా అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసేది. అదిగో అక్కడ చూడు. దానికి నువ్వే ఇక్కడికి వచ్చి కాపురం ఉండొచ్చుగా. ఇల్లు ఖాళీగా ఉందంటే పక్షులు గూళ్ళు పెట్టేస్తాయి. అందుకే అలాగైనా ఓ కుటుంబం బతకని. ఇన్షాల్లా. అవునులే, అది నిజమే. బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం? అబ్బా, బంగారం ధర ఇంత పెరుగుతుందంటే ఈ దేశంలో ఎవడూ ఆడపిల్లల్ని కండవు. అన్నా, పుట్టుక మన చేతుల్లో ఉందా? ఆడపిల్ల వద్దనుకుంటే నువ్వు నేను పుట్టేవాళ్ళమా చెప్పు? ఆ? నేనేం వాదించట్లా, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆడపిల్లలు వరమన్నా, చివరి రోజుల్లో ఆళ్లే మనకు కూడు పెడతారు. బస్ స్టాండ్ బయట దింపనా లోపల దింపనా? లోపలే దింపే అయ్యా. సరేనా. ఇదిగో భాయ్, భాయ్ ఒకటి. శివ, అన్నా ఓటీ. సరేనా, ఇదిగోమ్మా. ఏ భాయ్, ఉండవయ్యా, తొందర పెడితే ఎలా? అదే వద్దు, ఇలా రా. ఇవెక్కడవి? నా బండికి పెద్ద ఆయన వీటిని పారేసుకున్నట్టున్నాడు. యా అలా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పోలీసులకు అప్పగిద్దాం. ఒట్టి వెర్రిమాలోకంలో ఉన్నావే. ఏ, వాళ్ళు కరెక్ట్ గా కనిపెడతారు కదా. కరెక్ట్ కనిపెడతారు. ఏం మనిషివయ్యా నువ్వు? ఆయన ఎక్కడ దించొచ్చావు? అంకిరెడ్డిపాలెం బస్ స్టాండ్ లో. సరే పద వెళ్దాం. రే శివ, అన్నా. వచ్చేదాకా కొట్టు జాగ్రత్త. సరేనా, అలాగే వింటరా. బండ్లన్నీ లెక్క పెట్టే ఉంచాను, మీకేకో. ఇక్కడే బాయ్ ఆయన దించాను. ఏ బస్ ఎక్కి ఏ ఊరుకు పోయాడో తెలియదే. ఆయన్ని ఇక్కడ దించావు సరే, ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు? కామయ్య వీధిలో. అక్కడికి వెళ్ళి వెతుకుతామా? పద రా. పద పద. ఇక్కడే బాయ్ ఎక్కించుకున్నా. అదిగో ఆయన అడిగి చూద్దామా? కంసాలు కొట్టేగా, అడిగి చూద్దాం. అన్నా, ఈ నగల్ని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా అన్నా? ఇది ఇవ్వు చూద్దాం.
నగలు చూసి ఎక్కడ తయారు చేశారనేది చెప్పలేం. ఇది మిషన్ కట్టింగ్ లా ఉంది. ఆచార్య చేసింది అయితే కాదు. బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు. బాయ్ సాబ్, ఆ, పక్కన నగల కొట్టు ఏమైనా ఉందా? పక్క వీధిలో బంగారం కొట్టుంది, అడగండి. సరేనా? రా బాయ్. అన్నా నమస్తే. ఇవ్వు. నేను ఆటో డ్రైవర్ని. నా బండిలో ఒక పెద్ద నగలు పారేసుకున్నాడు. ఇవి మీ కొట్టు నగలా అని చూసి చెప్పండి అన్న. మామయ్య, ఓ పెద్ద ఆయన తన కూతురికి నగలు కొన్నాడు కదా, ఇవి ఆ నగలేనా అని చూసి చెప్పు. ఇది మన షాప్ సీలేనండి. మాషా అల్లా. అలాగే వాళ్ళ అడ్రస్ ఉండి చూసి చెప్పు. బలరామయ్య నంబర్ 8, పాండురంగ వీధి, చౌడవరం. నువ్వు వెళ్ళి తలుపుతురు అమ్మా. రేయ్, ఎవరికి వచ్చారు? కృష్ణ, ఏంటండి మీరు బండిలో నగలు పారేసుకొని మమ్మల్ని ఇలా అల్లాడించారే? బలరామయ్య గారు ఏంటిది? ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? మీ అడ్రస్ కూడా లేదయ్యే. ఎక్కడెక్కడ నువ్వు వెతకాలా? రోజు రాబడిపోయింది. అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా, మీ మేలు మర్చిపోలేను. నా పిల్ల పెళ్లి కోసం కొన్నానయ్యా. రేపు నిశ్చితార్థం ఉంది. నగలుంటేనే నిశ్చితార్థం అని అబ్బాయి వాళ్ళు వాయిదా వేశారయ్యా. ఇప్పుడు నగలు దొరికాయిగా, త్వరగా పెళ్లి ఏర్పాటు చేసుకోండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? వేరుశనగొళ్ళు వ్యాపారం. శనగలమ్మి సంపాదించిన కష్టార్జితం కొంపదేశంకి ఎవరి చేతికైనా దొరుకుంటే మీ బంగారాన్ని గుట్టుకుని మింగేసేవారు. దొంగలు తిరుగుతున్న ఊళ్ళో పారేసుకున్న నగలు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు చల్లగా ఉండాలయ్యా. లోపలికి వచ్చి భోంచేసేయాలండి అయ్యా. పర్వాలేదండి. ఆటో తమ్ముడు, మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లికి రావాలయ్యా. ఇన్షాల్లా పిలిస్తే తప్పకుండా వస్తాం. సరే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి? సరే, ఉంటాం. రండి అయ్యా. వస్తాం. మంచిది. అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉన్నా. లక్షణంగానే ఉంది, కాకపోతే నిశ్చితార్థం అయిపోయింది. ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? ఏం మాట్లాడకూడదు అని చెప్పాను కదా. ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ అమ్మ నేను చూడనే లేదు. ఒకరోజు అనుకోకుండా తను బస్ స్టాప్లో కూర్చొని ఉంటే నా అంతటా నేనే వెళ్ళి మాట్లాడాను. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటండి పెళ్ళికి పిలుస్తాను, పిలవనే లేదు? లేదండి, ఆ సంబంధం వద్దనుకున్నాం. ఏమండి? పెళ్లికి ముందే నగలకు ఆశపడి నిశ్చితార్థాన్ని ఆపేశారు. రేపు పెళ్ళయ్యాక ఇది కావాలి అది కావాలని టార్చర్ పెడితే మేమేం చేయాలి చెప్పండి? నిర్ణయం అదిరిపోయింది. బోల్డ్గా తీసుకున్నారు. అసలు మీ దగ్గర నగలు అడగొచ్చా చెప్పండి? తెలివి తక్కువ ఎదవలు. అన్నట్టు మీ ఇల్లు అక్కడేగా? అవునండి. అయితే రండి, నేను అటువైపే వెళ్తున్నాను, దింపేస్తా. వద్దండి, పర్వాలేదు, ఆటోలో వద్దండి. అసలే నిశ్చితార్థం ఆగిపోయినందుకు వీధిలో అదోలా చూస్తున్నారు. ఒంటరిగానే వెళ్తాను. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందా? అవునండి, ఇల్లు మారినా కూడా పర్వాలేదనిపిస్తోంది. మా ఏరియాకి వచ్చేయండి, మా ఆటో స్టాండ్కి దగ్గరగా. బ్రోకర్ ఇల్లు చూడమంటాను. మీ ఆటో స్టాండ్ ఎక్కడుంది? పొన్నెక్కలండి, మామూలు ఊరు కాదండి. స్వర చక్రవర్తి గారు పుట్టిన ఊరు. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగీతం తెలియదండి. అది ఆయనకొక్కరికే తెలుసు. సరే రండి, మనం వెళ్దాం. లేదండి, పర్వాలేదు, బస్సు వచ్చేసింది. నేను తర్వాత వస్తాను. వస్తానండి. వెళ్ళండి. ఏమండి, జాగ్రత్తగా వెళ్ళండి. శివ ఇవో. ఇదిగో అన్న. బాయ్, ఒక సిగరెట్ ఇవ్వు బాయ్. ఇక్కడ నుంచి కాల్చకూడదు. ఏ? పొగ తాగేవాడి కన్నా పక్క నుంచి పీల్చేవాడు ఆరోగ్యానికి మరింత హానికరం. మరి అమ్మటం దేనికి? ఈ ప్రశ్న పెద్దోళ్ళని అడుగు. చిల్లర వ్యాపారస్తులతో ఆడుకోకు. అయ్యా, మీకు ఎంత అద్దెలో ఇల్లు చూడమంటారు? ఓ 300లో చూస్తే చాలు. సరే, అలాగే చూద్దాం. కృష్ణ రానివ్వండి. 400 రూపాయలు చూస్తే ఓకేనా? నీకెందుకు అనవసరమైన వాటిలో జోక్యం? ఒక బ్రోకర్ కుదుర్చుకున్న బేరం ఇంకొకటి చెడగొట్టచ్చా చెప్పు? ఏదో ఊరికే అడిగానయ్యా.
అసలే ఈ ఏరియాలో మంచినీళ్ళు సరిగ్గా రావాయే. తానాలు చేసిన సగం మందికి పైగా తల వెంట్రులు కాస్త పోయాయి. అవును భాయ్, ఏ ఇల్లు చూపెట్టా? బీచ్ చివరిదే. అయ్యయ్యో, ఆ ఇంట్లో ముసలి చచ్చింది కదయ్యా. పాపం చూడ్డానికి మంచోళ్ళలాగా ఉన్నారు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తారో? మీకు కావాలంటే నేను మంచి ఇల్లు చూపించనా? ఆ? మళ్ళీ లేని పోనీ చెప్పి చెడగొట్టకు, అర్థమైందా? నమస్కారం. బాగున్నారా? కూర్చోండి. ఏంటి పంచాయతీ? మళ్ళీ బీచ్ చివరిల్లు ముసలు చచ్చిన ఇల్లు అంటున్నాడు. ఈడనేది చెవికి ఎక్కించుకోకండి. హాస్పిటల్లోనే చచ్చింది. నేనే తీసుకెళ్లి ముసలిదాన్ని చేర్పించాను. మళ్ళీ వృత్తి ధర్మం అని ఒకటి ఉంది. ఎదుటి వాళ్ళకి పోయేది అడ్డుకున్నాం అనుకో, నీకొచ్చే తానుగా దూరం అవుద్ది. సారీ బాస్, శాపాన్ని వాపస్ తీసుకోండి. సరే రండి పోదాం రా. ఈ ఏరియాలో నీళ్లు బాగానే వస్తాయి, మంచి నీళ్లు బాగుంటాయి. ఇక్కడే కదా, మెల్లగా రండి రండి. మళ్ళీ కుడికాలు లోపల పెట్టి పద. నాకేదో పిల్లని చూడటానికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇల్లు మంచి ఇల్లే కదా, ఆయన ఏదేదో అంటున్నారు. అదంతా ఏం లేదు, నేను చెప్తున్నాగా, మీరు రండి. లేదమ్మా, అది వేరే ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు మొన్నే సొంత ఇల్లు కొనుక్కొని మరీ వెళ్ళారు. ఏంటి బాయ్, నేను చెప్పింది కరెక్టేగా? నువ్వు మాట్లాడకుండా వచ్చినా నీ కమిషన్ ఇస్తాం. ఎందుకు బాగుతున్నావు? అన్నా నమస్కారం. అన్నా నమస్కారం. నమస్కారం. చెప్పిన టైం కరెక్ట్ గా అన్నా నమస్తే అన్న. నమస్కారం. అన్న పేరు మూర్తి, ఈబీలో పనిచేస్తున్నారు. కరెంటు కోతే ఉండదు. ఎంతమంది ఉంటారు? ఇద్దరు మాత్రమే అన్నా, బలరామయ్య గారు, అమ్మాయి. కృష్ణ అన్న, ఇది గ్రామం అయినప్పటికీ నీళ్ళ సమస్య ఉంది. ఇద్దరమే ఉంటామని చెప్పి 4-5 తీసుకొస్తే బాగోదు, అర్థమైందా? సరేనా, నిన్ను నమ్మి ఇస్తున్నా. సరేనా. ఇదిగో ముందు ఇల్లు చూపించు. వాళ్ళకు నేను గ్యారంటీ. నిన్నే చెప్పులు బయట విప్పేసి వెళ్ళండి. సరేనా. మా ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండేవాడు, అందుకని ఇంటి గురించి నాకు బాగా తెలుసు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుంది. ఇదిగో వర్షం పడ్డప్పుడు ఈ మూలన కారుతుంది. అయ్యో, అంతే. మన ఊళ్ళో ఇప్పుడు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి కృష్ణ? బోర్ని ఎడిస్తేనే కనీసం కుక్కి నీళ్లు కనిపిస్తాయి. బాయ్, కొంచెం మాట్లాడకుండా ఉండు బాయ్. కారుతుందా? కమిషన్కి కాళ్ళు ములిచినట్టే. నేనేమి వాళ్ళలా బ్రోకర్ని కాను, నాకు అబద్ధం చెప్పడం రాదు. ఇక్కడ లైట్ గా దోమలు కుడతాయి, పర్లేదా? ఈగల్ని దోవల్ని పట్టించుకుంటే ఊళ్ళో ఉండలేం కృష్ణ. బాయ్, నన్ను నిజం చెప్పనివ్వు బాయ్. చెప్పు నాయనా, చెప్పు. మీకు ఇల్లు నచ్చిందా? బాగుంది. సరే రండి, ఓనర్తో మాట్లాడదాం. ఇల్లు మీకు నచ్చిందా? ఇల్లు సంతోషం. మీకు నచ్చినట్టేగా? మూర్తనా, చెప్పు కృష్ణ. వీళ్ళకి ఇల్లు బాగా నచ్చేసింది. సంతోషం. ఇదిగోండి, 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నా. బ్యాలెన్స్ పాలు పొంగించేప్పుడు ఇస్తాం. ఇదిగోండి, ఒక మంచి రోజు చూసుకొని వచ్చేస్తాం. సరేనా? ఆ ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అయ్యో పర్లేదండి, మనలో మనకేంటి, మనమంతా ఒకటేగా. సరేనా? డబ్బులు లెక్క పెట్టింది చాలు బాస్. ఇడ్లీ చల్లారిపోతుంది, తినండి బాస్. బాబు, ఏంటో వెళ్ళి అడుగు. అనవసరంగా ఆ ఇల్లు మాకు అంటగట్టారు కదయ్యా. ఛే, నువ్వు ఉండన్నా బాస్. ఆ, మీ శనక్కాయల బండి ఓనరు సెగల రేగే కోపంతో వచ్చాడు. దేనికంట? బాస్ దగ్గర ఏంటో చెప్పండి. ఏమైందండి? ఏమండి? టీవీ సౌండ్ తగ్గించండి. ఇంట్లో మనుషులు ఉండాలా వద్దా? తగ్గించమంటారా? ఏంటి మీ సమస్య? అన్నదానికంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే ఏంటో అర్థం? నేను ముందే చెప్పాను కదా ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని. ఇల్లంటూ ఉన్నాక నలుగురు వచ్చి పోతూ ఉంటారు. వల్లగడికి మాత్రమే ఒంటరిగా పోతారు. ఇబ్బంది పెడితే రేపు ఇల్లు ఖాళీ చేస్తా, పర్లేదా? ఇలా చూడు, ఇలా ఓవర్గా చేసావనుకో, ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఊరంతా ప్రచారం చేసి పారేస్తా. ఆ తర్వాత ఈ జన్మలో ఇంకెవడో అద్దెకి దిగడు. తోట పుట్టినోడు రాకూడదంటే ఏంటో అర్థం? లీవ్లోకి వస్తే తప్ప, అది అయిపోయాక పోతాడులే. దానికి నేను గ్యారంటీ. ఇప్పుడు ఓకేనా? కృష్ణ, నువ్వు చెప్పావు కాబట్టి సరే, అస్తమానం ఎవరో ఒకరు రాకూడదు. వెళ్ళన్నా. సరే వెళ్ళన్నా. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే నన్నే అద్దడిగేలా ఉన్నా. వదిలే బాబు, సౌండ్ తగ్గించేసారు. అబ్బే మీరేం దిగులు పడకండి. మేడం ఒకటి చెప్పనా? మేడమ్మా చదువుకున్న అమ్మాయి మళ్ళీ. అయితే ఓకే బాస్. ఇల్లు గల్లోడికి ఒక్కిల్లు, అద్దెకుండే వాడికి 1000 ఇళ్ళు. భయపడితే మరింత భయపడతారు. ధైర్యంగా నిలబడి చూడండి, భయపడి పారిపోతారు. మనలాంటి వాళ్ళు అద్దెకి రాకుంటే ఇల్లు గల్లోడికి కష్టాలే కదా. అన్నమాట చెప్పావు. వాళ్ళు టీవీ సౌండ్ పెంచారంటే దానికి 2 రెట్లు మీరు టీవీ సౌండ్ పెంచండి. చెవుల్లో దూది పెట్టుకుని మాట్లాడకుండా పోతారు. ఏ సమస్య అయినా చెప్పండి మేడం, మేము చూసుకుంటాం. ఈ వేళ ఇప్పుడు పళ్ళు తోముతానంటే నీళ్ళకి కరువు ఎందుకు రాదు? ఎవరు వీళ్ళు ఓవర్గా మాట్లాడుతున్నారు? ఈ ఇల్లు ఇప్పించిన బ్రోకర్ మంచోడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా మీరు? మా అమ్మాయి వివరాలు రిజిస్టర్ చేయడానికి వచ్చాను, ఇంకా తెరవలేదు. ఇక్కడ వీళ్ళని నమ్ముతున్నారా? అమ్మమ్మ వయసు వచ్చినా మీ అమ్మాయికి ఒక్క అబ్బాయి ఫోటో చూపించారు. వాళ్ళని వదిలేయండి. మీరు లక్షణంగా సరస్వతి లాంటి అమ్మాయిని కన్నారు.
నేను కావాలంటే మీ అమ్మాయి సంబంధం చూడనా? మంచి సరేనా? సంబంధం ఉంటే చెప్పండి. బాస్ నాకు ఒక నిజం తెలియాలి. మీరేమో ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నారు, మళ్ళీ మీరే ఆ అమ్మాయికి సంబంధం చూస్తున్నారు. దీని అర్థం ఏంటి? మనం ఇష్టపడే అమ్మాయి బాగుండాలని అర్థం. మరీ లోతైన అర్థం బాస్ ఇది. నమస్తే. నమస్కారం సార్. రండి బాబు, నమస్కారం నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. శనక్కాయలు తింటారా? వేడిగా? తిని పెడతాం, ఇవ్వండి. ఇబో ఇందులో మీ అమ్మాయికి 4 అబ్బాయిల ఫోటోలు జాతకాలు ఉన్నాయి. చక్కటి జ్యోతిష్కుని చూసి పొంతం చూసుకోండి. జ్యోతిష్కుని మీరు చూసుకుంటారని నన్ను ఏర్పాటు చేయమంటారు. అది ఆయన చూసుకుంటారు కదా బాస్. సరే బాస్. మీకు ఎందుకంటే శ్రమ, కుటుంబ జ్యోతిష్కులు ఉన్నారు, ఆయన చూపిస్తాను. సంతోషం. ఇదిగోండి. మరి నేనేనా? బాబు మన స్నేహం మన పరువు తీయకండి. స్నేహం వేరు, బిజినెస్ వేరు. ఉంచండి. మిత్రమా, ఆ, మిత్రమా, ఆ, మరీ సంకోచంగా ఉంది. నా మనసులో ఉంది, నీకు ఎలా చెప్పాలా? ఆ అమ్మాయికి సంబంధం చూసావు కదా, అదేమైంది? అదా 4 జాతకాలతో పాటు పోయేదేముందిలేని నా జాతకం కూడా కలిపి పెట్టా. పుసుక్కుమని పొంతన సరిగ్గా కుదిరిందనేశారు. మాషా అల్లా, నీ టైం బాగుందిరా. చాలా సంతోషం. జాతకాన్నే లవ్ లెటర్లా ఇచ్చావు కదా. ఏం చేయమంటావు భాయ్? ఎంత ప్రేమించినా గ్రహచారం బాగుందా అని చూస్తున్నారుగా. ఆ, సరే, ఇక ఇప్పుడు నేనేం చేయాలంటావు? మాట్లాడాలి. మాట్లాడేస్తా. బాయ్ ఆ. ఏదో మాట్లాడాలన్నారు, ఆ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాను. ఇదిగో చూసారుగా, మన కృష్ణ ఆటో తోలి కష్టపడి కట్టిన ఇల్లు. ఇంటిల్లుగా ఉంది. ఒంటిల్లు అనకండి, ఈ ఏరియాకి మొట్టమొదటి ఇల్లు అనండి. రేపు రాబోయే పెళ్ళం కోసం ఈ రోజే ఇల్లు కట్టించి సున్నాలు వేయించి ఉంచాడంటే ఆలోచించండి. స్టీల్ సామాన్లన్నీ కొత్తవే. ఇక్కడ ఉండాల్సిన గ్యాస్ స్టవ్, మిక్సీయే అక్కడ మీ ఇంటికి వచ్చాయి. పెళ్ళయ్యాక సారి ఖర్చు మిగిలినట్టే. ఈ ఇంట్లో కుటుంబంతో కాపురం చేయాలని వాడికి అంత ఆశ. అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు. బీరువా కొత్తదా? అయ్యో, ముట్టుకోకండి. కొత్తదా? తాకితే గీతలు పడతాయని ఎవరిని ముట్టుకోనివ్వడు. ఈ స్థలం ఎన్ని సెంట్లు? 5.5 సెంట్లు. అదే ఓ గ్రౌండ్ ఉంటది. మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఏం చెప్తామండి. చూడండి బలరామయ్య గారు, ఈ ఊళ్ళో చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేక. మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఆలస్యం అవుతోంది. నీళ్లు తాగి చూడండి, కొబ్బరి నీళ్ళలా ఉంటాయి. అచ్చం మన కృష్ణ మనసులాగా తీయగా లేవు. అమ్మా నాన్న చుట్టాలు బంధువులు ఎవరు లేరా? పాపం నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. 2 ఏళ్లకు ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆవిడ ఉన్నంత వరకు వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. వీడే పెళ్లి చేసుకుంటే చదువుకున్న అమ్మాయినే చేసుకుంటానంటున్నాడుగా. కానీ మేనమా ఒకరున్నారు, పెళ్లికి వచ్చేస్తారు. బాబు ఎంతవరకు చదువుకున్నాడు? వాడు 3వ క్లాస్ వరకు చదువుకున్నాడు. నా కూతురికి సమానంగా చదువుకోలేదే. మీ అమ్మాయి ఏం 10వ చదువు? తరగతి పాస్ అయింది. అంతకన్నా ఇంకేం 10వ కావాలి? క్లాస్ పాస్ అయిందంటే అబ్బో పెద్ద చదువే. చదువుని పట్టించుకోకండి మూర్తి గారు. ప్రతిభను చూడండి, గుణం చూడండి. మీ పిల్లనివ్వండి, కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి. బాయ్, మిగిలినవి నిశ్చితార్థం నాడు మాట్లాడుకుందాం. ఏమన్నారు? అల్లా మెహర్బాడి. చాలా సంతోషం. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం. ఇటండి. ఇలా కూర్చోండి. వీరే మా కృష్ణ మేనమా. నమస్కారం అండి. అంతా దేవుడి నిర్ణయం, మన చేతుల్లో ఏముంది? మాషా అల్లా. సావిత్రి, ఇలా రామ్మా. తన్నెందుకు ఇబ్బంది పెడతారు? రోజు కలుస్తూనే ఉన్నాగా. నువ్వేం కంగారు పడరా, సంప్రదాయం మేమంతా చూడాలి కదా. చూస్తాం. సరే. నువ్వు వెళ్ళమ్మా. ఇకపోతే ముహూర్తాలు పెట్టిస్తే పెళ్లి ఖర్చంతా మాదే. మరీ దిగిపోకండి, లోకుపోయిపోతాం. ఇది నా మాట కాదురా, మన కృష్ణ మాట. రాధాకృష్ణ, మీరేం చదువుకున్నారు? నాకు పెద్దగా చదువు అవ్వలేదండి. 3వ క్లాస్ వరకు చదువుకున్నా. నిజానియా? బాబు ఏం మాట్లాడుతున్నారు? అది కాదు. ఊరుకోండి. అయ్యా కోపడకండి, మనోళ్ళు చదువుకొని వాళ్ళని నిశాని అనేగా అంటారు. సరే, ఏం పని చేస్తున్నారు? నేను ఆటో తోలుతాను. అంబులెన్స్ లాగా 24 గంటలు తోలుతూ ఉంటాను. 24 గంటలు అంటే
ఈ బస్ స్టాండ్లో రాత్రులు అటు ఇటు తిరగడం, కస్టమర్లని పట్టడం, లాడ్జికి తీసుకెళ్ళడం, బ్రోకర్ పని చేయడం, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు మించి చేయడం, అదే కదా? మళ్ళీ ఇది ఏయ్, ఈ జిల్లా మొత్తం అడిగి చూడరా, నేను ఎలాంటి వాడిని చెప్తారు. నేను సత్యానికి ధర్మానికి కట్టుబడతాన్రా. ఇంతవరకు నా ఆటో ఎప్పుడు ఖాళీగా వెళ్ళా, ఎప్పుడు ఎవరో ఒకరు ఎక్కించుకునే పోతాన్రా. నన్ను నమ్మి వయసుకు వచ్చిన అమ్మాయిని పంపిస్తారా ఈ ఊళ్ళో? నేను చదువుకోవడానికి బడికి పోలా, కానీ రోజు పడిపోతాను రా పిల్లల్ని జాగ్రత్తగా దింపడానికి. మూర్ఖుడా మూర్ఖుడా మూర్ఖుడా! జీవితమే నాకు పాఠం రా. ఎవరా నిశాని? ఎవరా నిశాని? అది ఆటో కాదురా, నా బాల్టి దైవం అమ్మ, నా ఆకలి తీర్చే అన్నపూర్ణ. సావిత్రిని ఇష్టపడ్డాను వదిలేస్తున్నా, లేదంటే ఇక్కడ చీరేసామన్నా. సరే వదిలే. సరే అదండి బాస్. రా. వెళ్ళు. మీరు రండి బాస్. మరి. ఇంటి దగ్గర దింపేయండి. సరే బాయ్. నువ్వు వెళ్ళు. సరేనండి. ఆడి మీదకి మీరు కొబ్బరికాయ ఇస్తటం కరెక్టే. తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట. ఆటో తోలటం అంటే అదేమన్నా మామూలు విషయమా? దానికున్నవే 3 చక్రాలు, చిన్ని ముండ. దాన్ని తోలుకుంటూ మీరు సంపాదిస్తున్నారు. దాన్ని ఆడు నీచంగా మాట్లాడతాడా? ఏదేమైనా వాడు పెళ్లి కూతురు అన్నయ్య. నువ్వు కొట్టచ్చావండి. ఏయ్, నాకేం తక్కువయా? ఆటోలు 8 చూపించమంట. ఈ ఊళ్ళో మొదటి ఆటో డ్రైవర్ నేనేనయ్యా. చదవకపోవడం నా తప్ప? చదువు అవ్వలేదు, చదవలేదు, అందుకే చదువుకున్నామని అడుగుతున్నాం. టంగుటూరు రంజయ్య ఏం చదివారు? రాష్ట్ర నెలలో ప్రతిభను చూడండి అయ్యా. మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి అయ్యా. ఇప్పుడేంటి, నీకు ఆ అమ్మాయి నచ్చిందా? నువ్వు వెళ్ళి తీసుకురా, నేను పెళ్లి చేస్తాను. ఒంటరిగా వెళ్ళా? లేదు బాస్, మీరు వెళ్ళి తీసుకురండి. మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. ఏ సాయం కావాలన్నా వెంటనే పిలవండి బాస్. మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది. వదలరా నా కూతుర్ని. తోడ పుట్టిందని రెండో భార్యగా అంట కడతావా? నా కోపం తప్పించుకుంటూ వెళ్ళిపో. ఆ ఆటో వాడు అసలు మనిషేనా? దీన్ని బాడికి పెళ్లి చేస్తానంటారు. నువ్వు తప్పుకో. నువ్వురా. వదలు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేనేమైనా నీ బానిసనా? అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు? నేను చదువుకున్నదాన్ని, నాకంతా తెలుసు. ఏం తెలుసు నీకు? పుట్టినప్పటి నుంచి కష్టపడుతున్నావు కదా, నీకు మంచి జీతం నేను ఏర్పాటు చేస్తాను. నా మాట విను. ఇలాంటి ఆశలకు లొంగిపోయావనుకో, నాశనం అయిపోయి నడి రోడ్డు మీదకి వచ్చాను. ఏంటి ఆశలు అంటున్నావు? దాన్ని కింద నా మనసులో ఎవరు లేరు. వద్దమ్మా, నా కింద గురించి పడేయమ్మా. ఏమనుకుంటున్నావు? కోపడద్దమ్మా, ఆవేశపడకమ్మా. నాకు అసలు పెళ్ళే వద్దు. ముందు కింద పడేయమ్మా. నన్ను వదిలే, దండం పెడతాను. వద్దమ్మా. అమ్మాయి కనుకుంటుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేదా? సావిత్రి, సావిత్రి రా రా. ఏయ్, తనకు అన్నయ్య గనక కొట్టకుండా వదిలిపెడుతున్నా. మర్యాదగా పెళ్లికొచ్చి. ఏ సావిత్రి, నేను చెప్పేది విను. వెళ్ళొద్దు. అమ్మాయిలందరూ సన్నికల్ని తొక్కే పెళ్లి చేసుకుంటారు. ఈ అమ్మాయి సన్నికల్లు ఎత్తి బెదిరించి మరీ వచ్చింది. జర జాగ్రత్తగా ఉండు కృష్ణ. ముహూర్తం దాటిపోయేలాగా తాలిబొట్టు కట్టేనా? మాషాల్లా. మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్లి జరిగిపోయింది. కానీ ఆ పెళ్లికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నదే. ఇప్పుడు అర్థమైందా అమ్మా? నువ్వు బాగా చదువుకోవాలి, జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశపడుతున్నానో బాగా చదువుకోవాలి, సరేనా అమ్మా? రే తల్లి, పడుకుండిపోయావా? పెద్ద పిల్లలు అయ్యారు కదా, మీరే తిని బట్టలేసుకుని బడికి వెళ్ళలేరా? అమ్మే కదా డ్రెస్ వేసి స్కూల్కి పంపించాలి. సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు. మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం.
ముందు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకో. మరి నిత్య అనేది మంచి పేరు కాదా నాన్న? అమ్మ చెప్పేది వేరే పేర్రా. ఇదిగో నాన్న. నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు. ప్రస్తుతానికి సంతోషంగా ఉండండి, ఆడుకోండి ఇలాగే చాలు. గారం చేసి వాళ్ళని చెడగొట్టండి. బొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు. ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నారు. నేనే నీకు బానిసని. పాపం పిల్లలు ఎందుకే. అమ్మకు టాటా చెప్పండి. టాటా. ఎలాగే అందంగా కోపడుతున్నా. ఎడం పక్క రాళ్ళు పోదు. రేయ్ ఆగాకి దిగొచ్చు కదరా, మాత్రం దిగండమ్మా. బాయ్ నాన్న. పిల్లలు టాటారా. టాటా. దిగండి రా. చెట్టి తల్లి. వెళ్ళొస్తాం నాన్న. రే బాబా చూపించి తీసుకెళ్ళు. టాటారా. కృష్ణ అన్నా మన పొన్నేకల్లుడు ఓ మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడయ్యా. అందరూ బాగున్నాయన్నారు. మన టీచర్లు కూడా కొనాలంటున్నారు. నీకు ఊళ్ళో అందరూ తెలుసుగా. మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఆటో తోలుతావు? జీవితంలో పైకి రావాలని లేదా? నిజమే, వచ్చేటప్పుడు చూసా. అన్నా సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు. ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా. దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించా చూసావా. నీ మంచిగా చెప్పాను. సరేనా, నేను వెళ్ళి చూస్తాను. సరే, వస్తాను. సరే. ఓకే. సరేనా. రండి బ్రదర్, చెప్పండి ఏం కావాలి? ఏ లేదు, ఈ 2 ఎకరాలను ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు? 10-10.5 సెంట్లుగా విడగొట్టాం. ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు, చాలా కష్టం. 5.5 సెంట్లుగా విడగొట్టండి. 60కి 40 అమ్ముడు పోతాయి. 10-10.5 సెంట్లు అమ్ముడు పోవు. ఇలా రా తమ్ముడు. ఎవరయ్యా నువ్వు? నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడుపోతుంటున్నావు. నన్ను చూస్తే తెలియట్లా? ఆటో అండి. ఆటో వాడి కొమ్ములుంటాయా? స్థలం గురించి నీకేం తెలుసాయా? నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే పెట్టా. మాచర్లలో సర్వేయర్గా ఉండేవాడిని. నన్ను చూసావా? సార్ మీకు తెలియట్లేదు సార్, నేను ఈ ఊరోని. ఏ చెట్టు నుంచి ఏ పెక్ష ఎగురుతుందో నాకే సార్ తెలుసు. నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా? మీకు అర్థం కావట్లేదు సార్. నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది. నేను ఒకటంటే ఈ ఊరోళ్ళది నమ్ముతారు. ఈ చోట అమ్మి పెడదామని వచ్చాను. బ్రోకర్వా? మురళి, ఆ పాంప్లెట్ ఇవ్వు. స్థలం అమ్మి కమిషన్ తీసుకో, స్థలాన్ని అమ్మగలిగితే. నువ్వు ఉండమ్మా. ఏమండి, నేను కమిషన్కి పనిచేయనండి, అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చే లాభంలో 6 రూపాయలు మీరు తీసుకోండి, 4 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు. ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా. నాతో పార్ట్నర్షిప్ అడుగుతున్నావా? అవును సార్. సరే బయలుదేరు, నాకు ఎప్పుడైనా అవసరమైతే పిలుస్తాలే. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే వస్తాను సార్. నువ్వు బయలుదేరవయ్యా. ముందు స్థలం నచ్చిందా లేదా అది చెప్పండి. నచ్చితే ఏ వైపు తీసుకుంటారు అది చెప్పండి. అది ముఖ్యం కదా మరి. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు కార్లో వెయిట్ చేయి. సరే సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆడండి. ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట. ఒక్క నెలలో మన ప్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు. విషయం బాగా ఉన్నవాడే, కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు. లోకల్ కదా, అమ్మి పెట్టేస్తాడు లేండి. ఏం చేయబోతున్నారు? షో, ఇంకా ఏం అనుకోలేదయ్యా. నీ దారి పూల దారి పోయి బాటసారి నీ ఆశలే ఫలించగా. తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు, తెలియని పని జోలికెళ్ళినోడు బాగుపడలేదు. నీకెందుకు ఈ లేనిపోని ఆశ? నాకు కాదే, మన పిల్లల కోసం. వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోవద్దా? మీరెప్పుడు ఈ బ్రోకర్ పని పూర్తిగా చేశారని? నీకు ముందే చెప్పానుగా, మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని. ఆయన ఎంతమంది నువ్వు ఇంటి పని చేశాడు తెలుసా? చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్ళేవాడిని. నాకు తెలిసిన వృత్తినే నేను ఎందుకని నమ్ముకోలా? ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది, ఉపయోగించుకుంటున్నా. అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా, మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా? అప్పుడు పోటీ పడి జీవితంలో ఎలా పైకొస్తారు?
నీకు విషయం చెప్పనా సావిత్రి, గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు. నా పిల్లలు చదవకూడదా? బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. అదంతా నాకు తెలీదే. ఈ స్కూలు మంచి స్కూలా లేక ఆ స్కూలు మంచి స్కూలా అన్నది నాకు అనవసరం. నా పిల్లలు ఇంగ్లీష్ మాట విభూతి కరెక్ట్గా ఉందా? పిచ్చిదానా. ప్రశాంతంగా చూడు, నా ఆటను గమనించా. చక్కగా వైట్ అండ్ వైట్ లో నా పార్ట్నర్లా హుందాగా ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా రోడ్డమ్మా, అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా. ఇకపోతే మంచినీళ్లు 40 అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి. ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతోంది. పోతే మన ఊరు పొన్నైకల్ ఉంది కదా, పొన్నైకల్లుకి రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చినా రావచ్చు. సార్, వస్తే రావచ్చని అబద్ధం చెప్పి అమ్మడం తప్పు కదా? అది అబద్ధం ఎలా అవుతుందన్నా? వస్తే రావచ్చు అంటున్నారు అంతే. చేతిలో డబ్బులు లేవని అవకాశాన్ని వదులుకోకండి, వదులుకుంటే మళ్ళీ రాదు. ప్రజలారా మర్చిపోకండి, ఆదమర్చి ఉండకండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇదిగో దీన్ని బండిలో పెట్టవయ్యా. రావాలి పార్ట్నర్, రండి. వస్తున్నా సార్. సార్, ఒక అమ్మాయిని బుక్ చేశాను. అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి. ఆ పేపర్ ఇలా తీసుకురా. పొన్నెకల్లుకి సమీపాన 45,000కి అరగ్రౌండ్. ఇవి గట్టిగా నొక్కి చెప్పాలి. మన కోసం, మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం. నవ్వుతూ మాట్లాడాలి. మీకంతా ఓకే కదా సార్? రండి. ఇదిగోండి. థాంక్స్ కృష్ణ. పిండితే పాలు కారేలాగా ఎంత తెల్లగా ఉన్నారే, ఏం తింటున్నారు మీరు? రేయ్, పాలకోవ తింటారా? ఊరుకోరా. ఒక అమ్మాయిని పొగిడితే నీకు గిట్టదుగా. అనవసరంగా ఎవరిని పొగడకూడదురా. తీసుకోండి. థ్యాంక్ యూ. జాగ్రత్త, చెయ్యి కాలుద్ది. రేయ్, అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను, చల్లారు పెట్టుకుని తాగండి. నువ్వు వెళ్ళు. సో స్వీట్. మరీ చల్లార్చు కన్నా, వేడి తగ్గిపోద్ది. రేయ్, మన గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామ సమీపంలో స్థలం విలువ కేవలం 45,000 నమ్మలేకపోతున్నారు కదా? నేను నమ్మలేకపోతున్నానండి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి పెడుతున్నారండి. రాధాకృష్ణ, రావయ్యా, దగ్గరికి రావయ్యా. ఎప్పుడు చూసినా సంకలో బ్యాగ్ ఎందుకయ్యా? రే కృష్ణ, నేను అసలు బొత్తిగా నమ్మలేదు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు. కానీ నువ్వు గట్టోడివే, సాధించేశావు. నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు. నువ్వు మంచోడురా, నీలాగా ఎవడో ఉండడురా. నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా. తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజా ఏంటో అర్థం కావడం లేదు. అంత సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉండండి సార్. కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసిస్తున్నాం. అదైపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి. నువ్వు నాతోనే. వదిలేసి ఎస్కేప్ అయ్యావో నేను కొట్టేస్తాను, జాగ్రత్త. గ్లాస్ ఖాళీగా ఉందేట్రా, మందేసుకో. సార్, వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఎంతవరకు ఎప్పుడు తాగలేదు? లేదు సార్, చిన్నప్పుడు ఎప్పుడో తాగాను, 1-2 సార్లు కళ్ళు తాగాను. లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసుల్ని గుద్దే మొదలెడుతున్నారు. కలిసి తాకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు. తాగు అన్నా, ఆలోచించక తాగన్నా. నువ్వు రాధాకృష్ణ, తాగు. అలవాట్లేదు సార్. తాగి ఓవర్ అయిందనుకో, ఇక్కడే మన రూమ్ ఉంది, నువ్వు పడుకోవచ్చు, తొరలొచ్చు. తాగు. లేదు సార్, నాకు కొత్త చోటైతే నిద్ర పట్ట సార్. ఇంటికి వెళ్తాను సార్. అలాగే ఇంటికి పోవచ్చు. తాగు, ముందు తాగు. Cheers. అంతే అన్న. ఎలా ఉంది మందు? పార్ట్నర్,
ఇంకో రౌండ్ పోయింది పార్ట్నర్. చూసావా అన్నా ఇల్లు వచ్చేసిందన్నా. అన్నా మన ఇల్లు వచ్చేసిందనా? నా ఇల్లే కదా. అవునన్నా. నువ్వే తాగున్నావు, జాగ్రత్త పోరా. పోరా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళానా. తాగుపోతే తవా. సావిత్రి, సావిత్రి. తాగొచ్చారా? అవును, గొప్పోళ్లతో. ఏంటి కొత్త అలవాటు? రాను రాను మీ ప్రవర్తన ఏం బాలేదు. నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించబోతున్నా. నాకు ఇది నచ్చలేదండి. ఏది నచ్చలేదు? నేను పైకి రావడం నచ్చలేదా? ఇలా చూడండి, తప్పుగా పైకి రాకూడదు. ఎదుటి వాళ్ళ డబ్బు మనకెందుకండి? కోప్పడకే. నాకు ఈ వాసన నచ్చలేదు. పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? బయట అరుగు మీదే కూర్చోండి. ఏయ్, నేను పెద్ద వ్యాపారవేత్తనే, నాకు మర్యాద ఇవ్వవే. సావిత్రి, ఈ రాత్రికి బయట పడుండండి, అప్పుడే ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. సావిత్రి, ఇంటికి వచ్చే లక్ష్మిని వద్దనకే, తర్వాత బాధపడతావు. రండి రండి. నమస్కారం. నమస్కారం. కాసేపట్లో మొదలు పెడతాం. నమస్కారం. నమస్కారం. సరే సార్, వీటికి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి. అన్నా ఇట్రా అన్నా. ఎక్కడికి వెళ్ళారా? డాక్యుమెంట్స్ అన్ని ఎవరు చెక్ చేస్తారు? ఇట్రా అన్నా. సరే వెళ్ళండి, త్వరగా రండి. వస్తానా? ఏమైపోయారా? బాత్రూమ్ వస్తుంది, తోడొస్తావా? కార్ అక్కడుందన్నా. ఇక్కడున్న అతను ఆయన ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారే. ఎప్పుడు వెళ్ళాడు? రిసెప్షన్లో అడగండి, చెప్తారు. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 209లో మాధవన్ సార్ అని ఉండాలి. అవునండి, ఆయన మా లాంగ్ టైం కస్టమరే. ఈ రోజు ఉదయం 8 గంటలకే చెక్అవుట్ చేశారు. 8ంటికి వెళ్ళిపోయారా? బాబు రియల్ ఎస్టేట్ మాధవనా? ఇది చెప్పకుండా వెళ్ళిపోయారా? ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయారే. పొన్నెక్కలలో ఉన్న స్థలాన్ని చిల్లరగా అమ్మకుండా మన తెనాలి రమణకి మొత్తంగా అమ్మేసి వెళ్ళిపోయారే. నీకు తెలీదా? మళ్ళీ వచ్చే నెల వస్తానని చెప్పారు. చాలా సంతోషంగా వెళ్ళారు. ఇంతలా మోసం చేస్తాడా? నా దగ్గర కారు ఉందనే నాకు ఉద్యోగం ఇచ్చాడన్నా. ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవరికి తెలుసు. అన్నా, నువ్వు ఊళ్ళో లోపలికి వెళ్ళకన్నా, నిన్ను కొట్టి చంపేస్తారు. ఊరు జనం మొత్తం నన్ను నమ్మి డబ్బులు ఇచ్చారా? వాళ్ళకేం సమాధానం చెప్పాలి? మనోడు కదా అని నీ మాట అక్కడ ఎవరూ వినిపించుకోరన్నా. ఓ కుమ్మి పోలీసులకు అప్పగించేస్తారు. పేపర్లో పేరు పడుద్దన్నా. పరువు పొద్దన్నా. నువ్వు తలెత్తుకుని తిరగలేవు. ఊళ్ళోకి వెళ్తే ఒకటి డబ్బుతో వెళ్ళాలి, లేదా ఆ మాధవాన్ని తీసుకువెళ్ళాలి. నువ్వేం దిగులు పడకన్నా. కేరళ కావలంలో వాడి ఇల్లుంది. నేను అక్కడికి వెళ్ళాను కూడా. కళత్తిల్ మాధవన్ అని అడిగితే చెప్పేస్తారు. వాడి ఇంటి పేరు అదేనన్నా. అన్నా, వేరే ఏ తప్పు నిర్ణయం తీసుకోకన్నా.
సావిత్రి సావిత్రి త్వరగా. ఆ స్థలాలతను మీరు ఏం చేసి తగలడ్డారు? 4 సార్లు పోలీసులు ఇంటికొచ్చి వెళ్లారు. నేను ఇంట్లో ఉంటే వస్తారు. ఆ చూపేంటే అలా చూడకు. నా బలమంతా పోతుందేమోనని భయం వేస్తోంది. ఊరోళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఏం చేశారు? అర్థం కావట్లేదు. నాకు తెలుసు. మీరు లాడ్జిలో రూమ్ వేసింది, జల్సా చేసింది, ఆ చండాలో మొత్తం నాకు తెలుసు. తప్పుగా అనుకుంటున్నావు సార్. ముట్టుకోకండి. మీకు మంచి భార్యగా నిజాయితీగా నేనున్నాను. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగొచ్చి నన్ను ముట్టుకోకండి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నీ మొగుడు తీసుకున్న డబ్బు తిరిగిచ్చేవి అంటే ఏం చేస్తావే? ఆ చీపురు కట్ట తిరగేస్తాను. నన్నడిగి డబ్బిచ్చారా ఏంటి? అడుగుతారంట. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. నాన్న చాలా భయంగా ఉంది నాన్న. అందరూ వచ్చి గొడవ చేస్తున్నారు. అమ్మ పాపం నాన్న, పోలీస్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఇది మీ ఇల్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు, అమ్మ, చెల్లాయి ఇల్లు వదిలి వెళ్ళకూడదు. అర్థమైందా? సరే నాన్న. బంగారం, నాన్నకు మనసు బాలేదు, పరిగెత్తబోతున్నాడు. మనసు బాలేకపోతే ఏం చేయాలి? పరిగెట్టాలి. పరిగెడితేనే బాగుంటుంది. మరి పరిగెత్తనా? బాగా పరిగెట్టు నాన్న. నాన్నకు ముద్దు పెట్టు. ముద్దు పెట్టు. నాన్న ముద్దు పెట్టు. రాదండి. బాగా పరిగెత్తనా? చెప్పండి. బాగా పరిగెట్టు నాన్న. వేగంగా పరిగెట్టు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? స్టేషన్కి వెళ్ళి సమస్యని పరిష్కరించే పని చూడండి. నెత్తి నోరు మొత్తుకున్నాను, విన్నారా?
సార్ మాధవన్ సార్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు రాధాకృష్ణ. నేను గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను. మాధవన్ సార్ ఉన్నారా? എവിടുന്ന് വരുന്ന പറഞ്ഞേ? గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను. ഓ, മാധവൻ ഇവിടെ ഇല്ല. 1 വർഷമായി അവൻ ഇവിടെ വന്നിട്ട്. വന്നാ ഞാൻ പറയാം. മോനെ, എന്റെ മോനെ തേടി ഇത്ര ദൂരം വന്നതല്ലേ? എന്താ കാര്യമെന്ന് പറഞ്ഞിട്ട് പോ. ഞങ്ങളുടെ കറിയൊക്കെ മോന് ഇഷ്ടപ്പെടുവോ എന്തോ? ആ, ഇഷ്ടമേ. മോന് ഇഷ്ടപ്പെട്ടോ? ആ, ഇനി പറ, എന്റെ മോന് എത്ര രൂപയാ മോന് തരാനുള്ളത്? 10 లక్షల రూపాయలు. స్థలం కోసం 25 మంది దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇచ్చాను. సార్ మోసం చేశారు. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ మా ఊరు వెళ్ళాను. മോൻ കല്യാണം കഴിച്ചതാണോ? 2 పిల్లలు. എന്റെ ഈശ്വരാ, $10 ലക്ഷം രൂപയൊന്നും ഞാൻ വിചാരിച്ചപ്പോ ഉണ്ടാക്കാൻ ഒക്കത്തില്ല. ഈ വീട് മുഴുവനും ബാങ്കിൽ കടത്തില്ല. എൻ്റെ കയ്യിൽ വേറെ ഒന്നുമില്ല. എൻ്റെ ആത്മാവൊന്നുണ്ട്. അതാര് വാങ്ങിക്കാനാ? అమ్మా, అమ్మా, వద్దు 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 వద్దమ్మా. എന്റെ മോനെ ഇതൊന്ന് കൊണ്ടുപോ. അവനിവിടെ വന്ന ഉടനെ ഞാൻ വിവരം അറിയിക്കാം. ഫോൺ നമ്പർ മാത്രം തന്നിട്ട് പോ. പെട്ടെന്ന് നിന്റെ കുടുംബത്തിൽ നിന്ന് ചേര്. నాకు ఇవేవి వద్దమ్మా. నాకు మాధవన్ సార్ వస్తే చాలు. എപ്പോ വരുമെന്നൊന്നും അറിയില്ല എന്റെ പൊന്നു മോനെ. ഞാനൊരുത്തി. അയ്യോ, ఓ టీ చేసిస్తారా? ചേട്ടാ, ഒരു 10 മിനിറ്റ് ഇരിക്കൂ. പാലാവുന്നേ ഉള്ളൂ. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా? ചേട്ടാ, ഇവിടെ ജോലിയൊന്നുമില്ല. അവിടെ ഒരു ചുരുണ്ടപിടിക്കാരനെ കണ്ടോ? അയാൾ ഇവിടുത്തെ ഒരു ലോക്കലാണ്, മണികണ്ഠൻ. അയാളോട് ചോദിച്ചാൽ മതി. ഈ ഫാക്ടറിയിലൊക്കെ ആളെ എടുക്കുന്ന ആളാ. అలాగే. മനസ്സിലായ? ആ സൂപ്പർവൈസർ എന്റെ വെക്കിട്ട് കയറും. എന്നാ ശരി, മണി, ഉദ്യോഗം ഏതైనా? നിങ്ങൾ കയറും. നിങ്ങളെന്നാ നോക്കിക്കണം. പോ പോ പോ, പണിയൊന്നും ഇല്ലെന്നേ. കയറി കയറി കയറി. తలదాచుకోవడానికి కూడా చోట్లేదు. ఉద్యోగం కావాలి. എന്ത് പണിയാണെങ്കിലും എടുക്കോ? എന്നാ അതിൽ കയറിക്കോ. വണ്ടിയുടെ മര്യാദക്ക് പണിയാൻ പറ, അല്ലെങ്കിൽ നിനക്ക് പണിയാവേ. ഞാൻ കോൺട്രാക്ട് കട്ട് ചെയ്യും, മനസ്സിലായോ? ഇത്തവണ അങ്ങനെ ഒരു കുഴപ്പമുണ്ടാവില്ല. എല്ലാരും നല്ല പണിക്കാരാ. പേര് പറടൂ. వసపెట్ట అన్నాచియా? అన్నో తమ్ముడు, అంతా నా తలరాత. തന്റെ പേര് പറടൂ. నా పేరు రాధాకృష్ణ. బావా కేరీ వా, కేరీ వా. పేరెంత? ఏం రాధాకృష్ణ, ఊరి నుంచి పారిపోయి వచ్చావా? అరే ఉండబ్బా, నేను నీలాంటి
ఏంలే చేతిలో ఒక సంచి కూడా లేకుండా వచ్చావే, అందుకే అడిగా. అవును, నీ రూమ్ ఎక్కడా? ఇక మీదటే వెతుక్కోవాలి. ఉండటానికే రూమ్ లేదా? నేను నీకు మళ్ళీనే ఊళ్ళో తల చూపించలేను, డబ్బులు పారేశా. నా డబ్బేం కాదు, ఒక చోట ఇమ్మని చెప్పారు, ఇమ్మని డబ్బు పారేశానని చెప్తే నమ్ముతారా? ఆ డబ్బులు నన్ను ఇమ్మంటారుగా, అందుకే ఇక్కడ దెయ్యంలా తిరుగుతున్నాను. అవును, ఊరు పారిపోయి వచ్చేసావు, సరే దేనికి వచ్చావు? అదో పెద్ద కథ. అంత పెద్ద కదా, సరే పద, పని చేసుకుంటూ వింటానులే. రాధాకృష్ణ, ఈ ఊళ్ళో అందరూ ప్రశాంతంగా ఎలా విడివిడిగా బతుకుతున్నారు చూసా? మనం ఇలా ఉండగలమని చెప్పు. ఎదురింటోడు ఏం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు అని చెవులు కొరుకోకపోతే మనం చచ్చిపోతాము. ഇരിക്കാൻ ഇടം ഇருக்கு, ഇപ്പൊ കിടക്കാൻ പായ ഇருக்கு, സഹായത്തിന് ഞാനുണ്ട്. പിന്നെ എന്തിനാ രാധാകൃഷ്ണ പേടിക്കണം? సహాయానికి నువ్వు ఉన్నావా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుదురా. ഫിലോമി, ഫിലോമി, വരുന്നു. ചായ എടുക്കട്ടെ? ഇത് രാധാകൃഷ്ണൻ. അതിന് ഞാനിപ്പോ എന്ത് വേണം? ఫిలోమినా ചേച്ചി ఈరోజు టీ కంటే వేడిగా ఉందా? മിണ്ടാതിരിക്കും, അവളുടെ ഇന്നിപ്പോ വാങ്ങിക്കും. അത് വേറൊന്നുമല്ല, ഇയാള് ഫാക്ടറിയിൽ ക്ലീനിങ് സെക്ഷനിൽ വന്നാ. ഇനി മുതൽ എന്റെ റൂമിലായിരിക്കും. ഇടയ്ക്ക് ചായ കുടിക്കാനോ വേറെന്തെങ്കിലും വന്ന് എന്റെ അക്കൗണ്ടിൽ എഴുതിയാ മതി. രാവിലെ നിന്റെ അടുത്തേക്ക് പറഞ്ഞു വിട്ടേ ഞാനാ. അത്ര പെട്ടെന്ന് ജോലിക്ക് ആയോ? കൊള്ളാലോ. അത് ശരി. ക്രിസ്റ്റി, കയറി പോവാത്ത. తను మీ అమ్మాయా? ఏం చదువుకుంటుంది? ചായ കുടിക്കാൻ വന്നവർ ചായ കുടിച്ചിട്ട് പോണം. ആവശ്യമില്ലാത്ത കാര്യങ്ങൾ അന്വേഷിക്കരുത്. రాధాకృష్ణ, పాత బ్రిడ్జ్ అని భయపడకు, పర్లేదు, ధైర్యంగా రా. నేను రాత్రి రూమ్ లో దోమలు కుడుతున్నాయని దోమలు తెలిగించి పెట్టా. అన్ని దోమలు కలిసి ఆ దోమలు తిని కుట్టేశాయి. పోను దోమలు కొట్టకపోతే నీకు అసలు నిద్రే పట్టదు, అలా అలవాటు అయిపోద్ది. കൊസുവിനേക്കാളും ഡേഞ്ചർ അയാൾ. എന്റെ ചോര മുഴുവൻ ഊറ്റിയെടുക്കും, നീ സൂക്ഷിച്ചു. అస్తమాను తలుపు తెచ్చుకొచ్చి అక్కడ చూడకూడదు. ముగుడు లేని ఆడది చాలా కోపిస్తుంది. వచ్చిన చోట పని జరగకూడదు, సరేనా? అటు చూడకు, లోపల రా. రాకృష్ణ, బాగా చూసుకో. ఇదే మన తాజ్మహల్. ఇక్కడ ఎవరితోనూ నువ్వు మాట్లాడలేవు. ఇంటి చుట్టూ నీళ్లే, నా మొహం చూసే మాట్లాడాలి. అందుకని కొంచెం సర్దుకుపోవడమే. ఇక్కడ నువ్వు నా బట్టలు ఏముంటే వేసుకోవచ్చు, కానీ డ్రాయర్ మాత్రం వదిలిపెట్టినా, లేదంటే నీకే ప్రమాదం. మనీ సార్, నాకు డ్రెస్ కొనిచ్చిన డబ్బుల్ని మీరు ఇచ్చే జీతంలో కోసుకోండి. അതൊന്നും കുഴപ്പമില്ല, എന്റെ കൂടപ്പുറപ്പാണ് ഞാൻ ചെയ്യണ്ടേ. ఇది ఎక్కడ పెట్టాలి? അത് ഞാൻ വെക്കാം. പോയി ഡ്രസ്സ് മാറിക്കോ. അകത്ത് പോയിരുന്നു പഠിക്കുന്നേ. അകത്തിരിക്കുമ്പോ പുറത്തു പോകാൻ പറയും, പുറത്തിരിക്കുമ്പോ അകത്തു പോകാൻ പറയും. അമ്മനെ കൊണ്ട് തോറ്റു ഞാൻ. ഒരു അക്ഷരം പറഞ്ഞാൽ കേൾക്കില്ല. ഓരോരുത്തന്മാര് വന്നോളൂ കുറ്റിയും പറിച്ച്. మాధవన్ ఇల్లు నా కళ్ళెదురుగానే ఉంది. అతనిని చూస్తే నా సమస్య తీరిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఊరెళ్ళిపోతాను. దారొదలండి అయ్యా, దారొదలండి. గోల్ చేయకండి, గోల్ చేయకండి, అరవకండి. అమ్మా తలుపు తెరువమ్మా, ఇన్స్పెక్టర్ వచ్చారు. తలుపు తెరవమ్మా, లేదా బదులు కొట్టాల్సి వస్తుంది. ఏం లేదమ్మా. సార్ ఉండండి సార్, ఒక్క నిమిషం. సావిత్రి, అన్నయ్య వచ్చారమ్మా, భయపడకుండా తలుపు తెరవు. లోపలే ఉండండి. నీ మొగుడు ఎక్కడమ్మా? సార్, రాత్రనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. సార్, లోపలికి వెళ్ళి బాగా ఎతకండి సార్. డబ్బులు ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు, దొంగ వెధవా. నమ్మించి గొంతు కోసాడు. సార్, ఇంట్లో ఏమీ లేదు సార్, నాకేమీ తెలియదు సార్. నేను మీలాగే సార్ మోసపోయాను. ఏంటి ఏం తెలీదు? నీ మొగడే కదా, నువ్వు ముందు నటించడం ఆపమ్మా. తమ్ముడు, మేము అడుగుతున్నాం కదా, నువ్వు ఊరుకోమ్మా.
నా పిల్లలిద్దరి మీద ఒట్టు సార్, నాకేమీ తెలియదు సార్. చూడమ్మా, వాడి మీద కేసు రిజిస్టర్ అయింది. ఊళ్ళో వాళ్ళని మోసం చేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలవమ్మా? సార్, సత్య ప్రమాణంగా నాకేం తెలియదు సార్. నా దగ్గర ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. ఏంటమ్మా బుర్ర లేకుండా మాట్లాడతావు? వాడు చేసిన తప్పుకి నువ్వు బాధ్యురాలువా? నువ్వు నోరు తెరవకమ్మా. ఇంటి పత్రాలు ఉన్నాయి కదమ్మా, తీసుకురమ్మా. ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పత్రాలు అడుగుతున్నారు? ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా, కాస్త న్యాయంగా మాట్లాడండి బాయ్. అమ్మా, ఎవరిని లోపలికి రావద్దని చెప్పు. అన్నయ్య భయపడుతున్నాడు. అన్నయ్య భయపడొద్దు, నేనున్నాను. కాసేపు మాట్లాడుకుంటా ఉండు. సార్, ఇంటి పత్రాలు కనబడడం లేదు సార్. ఇల్లు ఎవరి పేరునుందమ్మా? ఆయన పేరునుంది సార్. ఇప్పుడైతే ఇంకేం చేయలేం. అయ్యా, ఊరినే అమ్మేస్తున్నాడు, ఇంటిని వదిలి పెడతాడా ఏంటి? ఆ ఇంటి పత్రాన్ని తాకడ పెట్టి ఎప్పుడో తినేసి ఉంటాడు. అలాంటోడికి పెళ్ళం పిల్లలు ఎందుకు? సార్, చిన్న పిల్లలు భయపడుతున్నారు. మనకి పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు. జరగకూడదు ఏమైనా జరుగుతుందేమో. అందరినీ వెళ్ళిపోమనండి సార్. ఇలా చూడండి, కంప్లైంట్ ఇచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎవరు ఇంటికి రాకూడదు. ఏదైనా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఈ రసీదు పెట్టుకుని మమ్మల్ని ఏం చేసుకోమంటారు సార్? సార్, వెళ్ళండి, వెళ్ళండి. మీకే న్యాయం ఉందా సార్? చెప్పండి సార్. ఇలా చూడమ్మా, నేను నిన్ను నమ్ముతున్నాను. వాడి గురించి ఆచూకీ తెలిస్తే నాకు వెంటనే కబురు చెయ్యి. అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను. సరే సార్. అక్క, వెంది తాకట్టు పెట్టాలి. తాకట్టా? నీ మొగుడు ఊరి నుంచి వచ్చేసాడా? ఆయన వచ్చాక తీసుకురా, నేను తీసుకుంటాను. ఆ ఆటో డ్రైవర్ రాధాకృష్ణ లేడు, ఆడు పెళ్ళాం. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? చెప్పన్నయ్యా. ఎక్కడికి లేదు. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. మాకొచ్చి దారి చూపించిన అన్న. രാധാകൃഷ്ണ, എന്താ ഈ കാണിക്കണേ? നന്നായിട്ട് കുനിഞ്ഞങ്ങ് തേക്കി. ഇതാണ് അവനവന്റെ കക്കൂസ് അവനവൻ കഴുകി പഠിക്കണമെന്ന് പറയണത്. అన్నా అన్న అరవకన్నా. సూపర్వైజర్ చూస్తున్నా ఉద్యోగం ఊడుద్దన్నా. എന്താ ഇത്? సూపర్వైజర్ వన్నా ఎన్నెల్లే చీత പറയണേ? అన్నా అన్న పని నేర్చుకుంటా అన్నా. అన్నా, కుటుంబం ఊళ్ళో ఒంటరిగా ఉందన్నా. నాకు ఈ ఉద్యోగం ముఖ్యం. ఏమని వదులబ్బా, కావాలంటే ఇటు పని నేను చేస్తాలే. త్వరగా నేర్చుకుంటా అన్నా. సరే, పడికి. అమ్మా, ఆకలేస్తోందమ్మా. ఏం బాబాయ్, గుమ్మడికాయ దొంగవాడంటే బుద్ధలు తోడుకుంటావే? ఏమంటున్నావురా? ఇది వస్తా ఉండు. బాబాయ్, ఈ గుమ్మడికాయ తీసుకొని 1 కిలో బియ్యం ఇవ్వరా? ఏంటమ్మా, మీ ఇంటి తోటలో కాసిందా? అవును బాబాయ్. దాని నాటకాలు చూడరా. ఉన్న కాయలే అమ్ముడు పోవటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. సరే, మీ ఆయన గురించి ఏమైనా తెలిసిందా? వాడిని నమ్మి 25,000 అడ్వాన్స్ ఇచ్చాను, నామం పెట్టాడు దొంగనాయాలు. సరే ఇవ్వమ్మా, బియ్యం ఇస్తాను. పర్వాలేదులే, నాకు బియ్యం వద్దు. ఏమండి? సావిత్రి, ఇలా రామ్మా. టీ తాగి వెళ్ళమ్మా. వద్దులే అన్నా. నువ్వు పిలు. రామ్మా, వచ్చి కూర్చో. ఇంటి వైపు వచ్చాను, మనిషే కనపడలేదే. రా. పిల్లలకి బిస్కెట్లు ఇవ్వు. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారమ్మా. వాళ్ళని ఎలా పంపించను? ఇంటిని గొల్లు చేసి పోయాడుగా.
ఆయనే దిక్కు అని ఉన్న నాకు ఎందుకింత ద్రోహం చేశారు? ఊళ్ళో పరువంతా పోయింది. నాకు ఇంకే పని తెలీదు. నేను నా అన్న ఇంటికి కూడా పోలేను. నేను ఎలా బతకాలన్నా? ఏడవకమ్మా. ఏదో నగా నట్రా అమ్మి స్టేషన్కి 4 డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల పోలీసులు పెడితే తీరిందన్నా. పెద్దోడిని స్కూల్కి పంపలేదా? వాడు లక్ష్మీ మిల్లుకి పనికి వెళ్తున్నాడన్నా. ఏంటండి, ఏం కావాలి? ఒకడు ఇక్కడ పనిచేస్తున్నాడు, వాడిని కలుద్దామని వచ్చాను. పేరేంటి? ఏ ఊరోడు? ఎక్కడ పనిచేస్తున్నాడు? ఈ యూనిట్ లోనే పనిచేస్తున్నాడు. చిన్న పిల్లలు ఇక్కడ పని చేయొచ్చా? పర్మనెంట్ గా చేర్చుకో, టెంపరీగా చేర్చుకుంటా, పంపించేస్తా. అడుగు. అల్లా, ఒరే ఏమిట్రా ఈ ఘోరం? నీకా ఈ గతి? ఇదిగోమ్మా, తాగు. ఏం దిగులు పడుకో. మీ అమ్మ కూడా వచ్చిందిరా. రా. ఎలా ఉన్నావు? మొత్తానికి వీడిని ఎలాగో తీసుకొచ్చాను. కంపెనీకి వెళ్ళి చూస్తే మూటలు మస్తు నుంచున్నాడు. ఎరా, మన పిల్లలతో పాటు వాళ్ళని చదివిద్దామండి. ఏదో కృష్ణ దురదృష్టం ఇలా జరిగిపోయింది. సరే వద్దులే, వాడి గురించి మాట్లాడితే నీ కోపం వస్తుంది. చూడమ్మా, వీడు ఇంకొంతకాలం చదివితే మంచి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. నేను పెద్ద ఉన్నవాడినేం కాదు. నా శక్తి మేరకు ప్రతి నెల 1000-2000 అప్పుగా ఇస్తాను. వీడి చదువు పూర్తయ్యాక అప్పు తీర్చండి. ఏం బేగం? సరేనండి. చాలా థ్యాంక్స్ అన్న. అన్నాక ఈ మాత్రం చేయకపోతావా? ఎరా బాల కార్మికుడా, బాగా చదువుకుంటావా లేక మీ నాన్నలాగా పారిపోతావా? నేను బాగా చదువుతాను మావయ్య. చాలా సంతోషం రా. పైకి వస్తావరా? వస్తా అన్నా. మంచిదమ్మా. അമ്മേ ഞാൻ സ്കൂളിൽ പോണില്ല. എനിക്ക് സ്കൂളിൽ പോകാൻ ഇഷ്ടമല്ല. വേറെ സ്കൂളിൽ ചേരണം. നിനക്കിപ്പോ ഇതിന് വേറെ സ്കൂള്? എനിക്കിവിടെ ഇഷ്ടമല്ല. വേറെ സ്കൂളിൽ ചേരണം. രാപകൽ അന്ത്യോളം ഇവിടെ കിടന്ന് അധ്വാനിച്ചിട്ട് നിന്നെ പഠിക്കാൻ വിടുന്നത്. നീ എന്റെ പോലെ ആയാലും അടകൊള്ളുന്നാണോ? അമ്മയ്ക്കൊന്നും അറിയില്ല. ഞാൻ പോണില്ല. ആ ഫീസ് അടയ്ക്കാൻ പെട്ട പാടും എനിക്കറിയാം. അവർക്ക് സ്കൂള് മാറണം പോലും. എടാ, ഇന്നലെ അവൾക്ക് ഞാൻ മഞ്ജുവിനെ കൊടുത്തായിരുന്നടാ, പക്ഷെ അവളത് വാങ്ങില്ല. എടാ, അവക്ക് വേറെ ലൈനൊക്കെ ഉണ്ട്. നീ എന്നായി പറയുന്നത്? എടാ പോടാന്ന്, ഞാൻ അവൾക്ക് കൊടുത്താണ്. മഞ്ചൊക്കെ വാങ്ങി കൊടുത്തില്ല. ലാസ്റ്റ് എന്നെ കെട്ടിപ്പിടിച്ചേക്കെ. എടാ, അവക്ക് വേറെ ലൈനുണ്ട്. നീ എന്നായി പറയുന്നത്? അവക്ക് വേറെ ലൈൻ, അവക്ക് വേറെ ലൈനുണ്ട്. ലജ്ജാവതിയേ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ, ലജ്ജാവതിയേ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ. അളിയളിയ ഒരു ചായ എടുക്കട്ടെ? എന്ത് ചായ? മസാല ചായ മതി. ലജ്ജാവതിയേ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ, ലജ്ജാവതിയേ నిన్నే కళ్ళకడకడి. ఎవరికి చాయ్ కావాలి? ఎవరికి కావాలి? నీకా మసాలా చాయ్ కావాలా? వీళ్ళకి భయపడి స్కూల్కి వెళ్ళడం అనకూడదు, సరేనా? పో. కృష్ణ, నేను ఆశపడి పుట్టింది నా అబ్బా. అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. അതിനൊരു പഴം ചേർത്ത് വെച്ചാ പോരെ, ഇറങ്ങിപ്പോക്കോളും. పండుని గొంతులో దొయ్యాలా? ఫుడ్ టెక్నిక్ గా తింటున్నారా మీరు? స్కూల్ పిల్లలు కలిసి గుంపుగా వస్తున్నారు. നമ്മുടെ വേമാരെ തല്ലല്ലേ? ആരാ ആരാടിച്ചേ?
അമ്മ ഇവിടെ വാ. അമ്മ ഇവന്മാരെ എന്നെ സ്കൂളിൽ പോണ വഴിയിൽ ഉപദ്രവിച്ചത്. അപ്പൊ രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ വന്നു, ഇവന്മാരടിച്ചു. వద్దు నేను చెప్పేది వినండి అరే കൊടയുടെ മുന്നേ വന്ന് എന്ത് തോന്നിയാ കാണിക്കണേ? എന്റെ കൊച്ചിനോട് അനാവശ്യം കാണിച്ചത് നിനക്ക് ഒരു കുഴപ്പമില്ലേ? നിന്റെ അനിയനോട് ചോദിക്കണം അവൻ എന്ത് വൃത്തിയാണ് കാണിച്ചത്. വേണ്ട, പോലീസ് സ്റ്റേഷനിൽ വെച്ച് തീർക്കാം. നടക്ക, പോലീസ് സ്റ്റേഷനിലോട്ട് വാടാ. അവിടെ വന്ന് തീർക്ക് നീയൊക്കെ. ഈ മനുഷ്യൻ ഒരു തെറ്റും ചെയ്തിട്ടില്ല. കളിയാക്കടാ, കളിയാക്കിയാന്ന് കളിയാക്കിയാടാ. നിന്നെയൊക്കെ വിശ്വസിച്ച് ഇവിടെ വന്നതിന് യുപിടിസി നീ ജയിലിൽ പോടാ. ചേച്ചി സോറി ചേച്ചി. ചേട്ടാ സോറി, അറിയാതെ പറ്റിപ്പോടാ. కృష్ణ నీ గోరోజనం ఎక్కువేనయ్యా. నువ్వే తలదాచుకున్నావు, ఇందులో ఈ ఊరు కురాడు మీద చేయి చేసుకుంటావా? ధైర్యం బాగా ఎక్కువే. పోలీస్ కేసు అయితే ఏం చేసిండేవాడివే? അവിടെയാണ് സാർ. കളത്തിൽ മാധവൻ ഇല്ലേതമ്മ? ആരാ സാറേ? കളത്തിൽ മാധവൻ ഇല്ലു. ആ വീട് തന്നെ സാറേ, അങ്ങേ അറ്റം. ആയില്ല. അത് തന്നെ സാറേ. ഈ ബോട്ടിൽ വെള്ളച്ചമ്മ? ആ ബോട്ടിൽ പോ സാറേ, ഇതിൽ തന്നെ പോവാം. താങ്ക്സ് അമ്മ. సార్ జాగ్రత్తగా రండి సార్. మాధవన్కి లోకల్లో ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అమ్మా? അവൻ പഠിച്ചതും വളർന്നതും ഒക്കെ ചെന്നൈയിലാ. ആള് മാത്രം മലയാളി, പക്ഷെ തമിഴ് നന്നായിട്ടറിയാം. എങ്ങനെ ബുദ്ധി മറഞ്ഞതോ ഇങ്ങനൊരു കള്ളം ചെയ്തിരിക്കുന്നു. എവിടെയോ ഒളിഞ്ഞിരുന്നിട്ട് എന്നെ കാണാനായിട്ട് ആളുകളെ അയക്കുക. കുറച്ച് ദിവസം മുമ്പ് തേനിയിലിരുന്ന് രാധാകൃഷ്ണൻ എന്ന് പറഞ്ഞിട്ട് ഒരാൾ വന്നിരുന്നു. అవును రాధాకృష్ణ. പാവം, നല്ല പയ്യനാ. എന്റെ മോൻ മാധവൻ അവനെയും പറ്റിച്ചു. നിങ്ങളുടെ ഫോൺ നമ്പർ ഒന്ന് തരൂ. അവൻ ഇവിടെ വന്ന് ഞാൻ ഉടനെ വിവരം അറിയിക്കാം. సరే అమ్మా, వస్తా అమ్మా, ఉంటాం. അമ്മേ, സൈക്കിളിൽ ടയർ പഞ്ചറായി തോന്നുന്നു. എക്സാമിന് ലേറ്റ് ആവും. ഇപ്പൊ എന്താ ചെയ്യാ നോക്കി. പിന്നെ രാധാകൃഷ്ണ, ക്രിസ്റ്റിയുടെ സൈക്കിൾ ടയർ പഞ്ചറായി. മോളെ ഒന്ന് സ്കൂളിൽ കൊണ്ട് വിടുവോ? బుద్ధిముట్టావిల్లല്ലോ. చాచా, నా కూతురైతే తీసుకెళ్ళి దింపనా? ఇదిగో వస్తున్నా. ചേട്ടന് കുട്ടികളുണ്ടോ? ఇద్దరున్నారు. నీకు అన్నయ్య, ఓ చెల్లెలు. నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే. ഓ, ഇങ്ങോട്ട് വരുവോ? చెప్పండి సార్. నేను రేపు ప్లాన్తో సైట్కి వచ్చేస్తాను సార్. అమ్మా చెప్పు నాన్న. ఇంజనీర్ మొదటి నెల జీతం ఇచ్చారు. ఆ డబ్బులతో నీకు దుద్దులు కొన్నాను. ఇదిగో అమ్మా. రేరే చల్లగా ఉండరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? వడ్డీయే లేకుండా బాయన్న అప్పిచ్చాడు. ఆ అప్పు మనం తీర్చపోతే ఎలా? అమ్మా, అన్నయ్య ఎంతో ప్రేమగా దుద్దులు కొనుక్కొచ్చాడు. వద్దని చెప్పకమ్మా. నాతో చదువుకునే అమ్మాయిలందరూ మీ అమ్మ దిద్దులు కూడా లేకుండా ఉందని అనేటప్పుడు అవమానంగా ఉందమ్మా. దీనికి కారణం నువ్వా? కాదమ్మా. చూడు బాబు, బాయన్న మాత్రం లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండేవారే కాదు. ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి. ఇప్పుడు నాకు ఈ దుద్దులు అక్కర్లేదు. నువ్వు వెంటనే కొట్టుకెళ్ళి ఇవి ఇచ్చేసి డబ్బు తీసుకురా. బాయన్న దగ్గరికి వెళ్ళొద్దాం. సరే అమ్మా.
జాగ్రత్తగా దిగమ్మా. రా నాన్న. రండి. రండి రండి. ఆశీర్వాదం మామయ్య తీసుకో. నన్ను ఆశీర్వదించు మామయ్య. మనిషి కాళ్ళ మీద పడకూడదురా. నీ కాళ్ళ మీద పడొచ్చన్నా, తప్పులేదు. నేను కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది మామయ్య. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, ఉద్యోగం కూడా దొరికింది. మొదటి నెల జీతం ఇచ్చారు, అందుకే అమ్మ మిమ్మల్ని కలవాలంది. నువ్వే గనుక ఈ సాయం చేసుండకపోతే నా బిడ్డ పైకొచ్చేవాడు కాదు. మేము మీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామో చెప్పండి మామయ్య. మీ అప్పుని కొంచెం కొంచెంగా నేను తీర్చేస్తాను. ఓ, నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా? ముందెళ్ళి మీ నాన్న అప్పు తీర్చరా పో. ఇప్పుడు ఎందుకు మామయ్య ఆయన గురించి మాట్లాడతారు? ఆయన మమ్మల్ని నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయారుగా. నీకు నీ కుటుంబానికి తెలియని నిజాలున్నాయి బాబు. ఊరు నుండి పారిపోవడానికి ముందు మీ నాన్న నన్ను వచ్చి కలిశాడు. ఎవరో ఎవరో ఏయ్ కృష్ణ, ఏయ్ ఏయ్, నేను పోలీసులు వెతుకుతున్నారా? ఉదయం నుంచి 2-3 సార్లు నా కొట్టు కూడా వచ్చారు. బాయ్ నువ్వురా, ముందు కూర్చో. బాయ్ మోసపోయాను బాయ్. మాధవన్ సార్ కనపడడం లేదు. అయ్యో, సరే సరే, ఇకపైన ఈ ఊళ్ళో ఉండలేను. ఒక్కడు నా మాటకు మర్యాద ఇవ్వడు. పేరు పోయింది, నమ్మకం పోయింది, ఏ పని చేసుకోలేను. అది కాదురా కృష్ణ, నన్ను చెప్పని. నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు. నా పిల్లలు చదువుకోలేరు. ఇంకో 5-6 ఏళ్లలో పెద్దవాడు చదివి గట్టెక్కేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలి పనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంట్రా అలా ఏం జరగదు. బాయ్, ఏం కాదు, ఊరుకోరా. బాయ్ బాయ్, నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను బాయ్. నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్. వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పొద్దు. చెప్తే చదువు పాడు చేసుకొని నన్ను వెతకడం మొదలు పెడతారు. ఓ 5-6 ఏళ్లే పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు బాయ్. నేను చదువుకోలేదు, నిశానిని కాబట్టి మోసపోయాను బాయ్. బాయ్ 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 బాయ్, చెమటొచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్. తల దాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్. నా పిల్లలు ఇల్లుంటే పడుకొని లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్. ఇదిగో నా ఇంటి పత్రం. సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చేతికి ఇవ్వు బాయ్. బాయ్ బాయ్, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బాయ్. ఎప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు రా. చూసుకో బాయ్. ఎన్నేళ్లుగా పంపుతున్నాడు? వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఓ 7-8 ఏళ్లు పంపించాడు. ఈ మధ్య 4-5 మాసాలుగా పంపలేదు. ఏమైందో తెలియలేదు. అందరికీ కలిసొచ్చే కాలం వస్తుంది ఇన్షా అల్లా. వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను. అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు. హలో భాయ్, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ. పిల్లల్ని భద్రంగా చూసుకో. కొన్నాళ్ళుగా ఏ సమాచారం లేదు. భయం వేస్తోంది. నువ్వు ఇంకా సంపాదించడం మొదలెట్టావుగా.
ఇక మీద ఏ భయం లేదు. వాడిని ఊరికి తీసుకొచ్చేయాలరా. వాడు మీ నాన్నరా, మీ నాన్న. వాడు దిక్కులేని చోట చనిపోవచ్చా? ఇక్కడ పక్కన కేరళలోనే ఉన్నట్ట. మనం బయలుదేరాల్సిందే. ఇంతకు మించి ఊరుకోకూడదు. వాడెక్కడో ఏదో ఊళ్ళో తలదాచుకుని కష్టపడి సంపాదించి పంపిన డబ్బుతో నువ్వు చదువుకున్నావు. ఇదిగో ఈ మనీ ఆర్డర్ రిసిప్ట్లు దాచుకో. ఇదిగో ఇంటి పత్రాలు. నమస్కారం. ఏదైనా స్టేషన్కి వచ్చి కలండి, ఇలా ఇంటికి రాకూడదు. లేదు లేదు, నా పేరు ఇస్మాయిల్. నేను ఇక్కడే పొన్నేకలలో టీ కొట్టు పెట్టుకున్నాను. సరే. 6-7 ఏళ్లకు ముందు మీరు మా ఊళ్ళో ఇన్స్పెక్టర్గా చేశారు. అప్పుడు రాధాకృష్ణ అనే ఆటో డ్రైవర్ ప్లాట్లేసి పంచాయతీ అయింది. మీరు ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అవును, ఆ కేరళ వాడు ప్లాట్లేసి అందరినీ మోసం చేసాడే, ఆ కేసా? అవును సార్. దానికి ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఆటో డ్రైవర్ మా దోస్తు. పాపం తెలియకుండా ఇరుక్కుపోయాడు. వాడిని మళ్ళీ ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాడి మీద ఏమేం కేసులున్నాయో వివరాలు తెలియాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే మీరు చెప్తే స్టేషన్లో ఇస్తామని చెప్పారు. అదే, ఆ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆ ఆటో డ్రైవర్ పేరు ఏంటి? రాధాకృష్ణ. వాడి మీద ఏ తప్పు లేదని తెలిసింది, అందుకే ఎఫ్ఐఆర్ లో వాడి పేరు రాయలేదు. ఆ ప్లాట్లు వేసిన కేరళ వాడే మెయిన్ అక్యూజ్డ్. అయితే వాడు ఊరొస్తే పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సార్? లేదంటే వాడు రాకుండా ఎక్కడో చోటు ఉండడమే మేలు. తీసుకొస్తే చట్టరీత్యా ఏ సమస్య ఉండదు, కానీ ఊరోళ్ళకి సమాధానం చెప్పాలి కదా. లేదు, ఇప్పటికే సగం మందికి పైగా నిజమేంటో తెలిసిపోయింది సార్. మిగతాది మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి. సరే, మేము వచ్చే వరకు కొట్టు ధరకు సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, నాన్నని చూస్తే నువ్వేం చెప్తావమ్మా? వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్త. ఎవరు కావాలి? నమస్కారం. మేము ఆంధ్రా నుంచి వస్తున్నాం. ఇక్కడ రాధాకృష్ణని పొన్నేకల్ ఊరతను. కృష్ణ? అవును. ఇక్కడే మాతో పాటు పనిచేసేవాడు. ഈവിടായന ഭാര്യ വീട് കൊടുക്കൂ ఆయన കലുദ്దాമని వచ్చాం. രാധാകൃഷ്ണൻ ഞങ്ങളുടെ കൂടെ ഉണ്ടായിരുന്നു. പക്ഷെ കുറച്ചുനാൾ മുമ്പ് അയാൾ നാട്ടിലേക്ക് പോയത്. మాకు ఆ తర్వాతే తెలిసింది ఆయన ఎందుకు మాతో కలిసి పనిచేశారు, ఎవరిని వెతుక్కుంటూ వచ్చారని. నారాయణమూర్తే
കർത്താവേ, സ്വന്തം വീട് നാട് ഉപേക്ഷിച്ച് ഞങ്ങളുടെ കൂടെയായിരുന്നു ഈ മനുഷ്യൻ. എത്രയും വേഗം സ്വന്തം വീട്ടിലെത്തട്ടെ. പിതാവിനും പുത്രനും പരിശുദ്ധാത്മാവിനും സ്തുതി. എത്രയും വേഗം കുടുംബമായിട്ട് പോയി సന്തోషాയിട്ട് జీవిക്കും. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానద్దు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. నేను వస్తా. രാധാകൃഷ്ണ, ഞങ്ങളെ മറക്കല്ലോ. మీరు చేసిన మేలు, మీ ప్రేమ చచ్చేంత వరకు నేను మర్చిపోను. దిగులు పడకుండా పో రాధాకృష్ణ. మణికంఠ రాజన్, నేనన్నా പോയിട്ടോ, നിനക്കൊരു കുറവും വരില്ല. ദൈവം രക്ഷിക്കും. പോയിട്ടോ. രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ ഇവിടെ ജോലി അന്വേഷിച്ച് വന്നതെന്നാണ് ഞങ്ങളൊക്കെ കരുതി. പക്ഷേ റിയൽ എസ്റ്റേറ്റ് മാധവൻ എന്നൊരാളുണ്ട്, അയാളെ തിരക്കി വന്നതെന്ന് പിന്നീട് അറിഞ്ഞു. അയാളുടെ അമ്മ ഈ അടുത്ത് മരിച്ചു. കർത്താവ് നമ്മുടെ പ്രാർത്ഥന കേൾക്കാണ്ടിരിക്കില്ലെന്നേ. രാധാകൃഷ്ണൻ വേഗം നിങ്ങളുടെ വീട്ടിലെത്തും. ക്രിസ്റ്റി, ധാരാ വന്നേക്കണം നോക്ക്. നമ്മുടെ രാധാകൃഷ്ണൻ ചേട്ടന്റെ കുടുംബം ചേട്ടനെ തിരക്കി വന്നതാണ്. ആണോ? നമസ്കാരം. എന്റെ മോളാ. ചേട്ടൻ നിങ്ങളെ പറ്റി എപ്പോഴും പറയാറുണ്ടായിരുന്നു. ചേട്ടനെ കാണുമ്പോ പറയണം, ഇവിടെ ചായക്കട നടത്തുന്ന ഫിലോമീന്റെ മോള് നന്നായി പഠിക്കണ്ടേന്ന്. ഒത്തിരി സന്തോഷാവും. బాయ్ లేడమ్మా. బాయ్ ఊరెళ్ళారండి. ఓ మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి? కాశీ నుండి వచ్చింది. ఓ సంతకం పెట్టండి, రండి. హలో. హలో అన్నయ్య, నేను నిత్యని మాట్లాడుతున్నాను. చెప్పు అన్నయ్య, ఇప్పుడే నాన్న మనీ ఆర్డర్ పంపించారు. ఇప్పుడే రసీదు చూశాను. చెప్పు. నగర కార్యాలయం వారణాసి, కాశీ అని రాసిందన్నయ్య. అమ్మా, నాన్న కాశీలో ఉన్నారట. కాశీ నుంచి మనీ ఆర్డర్ పంపించారట. రండి. శివాయ నమః. రాధాకృష్ణ అని పొన్నేకల ఊరత్నం. సరే. ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈవిడైన భార్య. నమస్కారం. ఆయన ఇక్కడి నుంచే, ఈ అడ్రస్ నుంచే మనీ ఆర్డర్ పంపించారు. అందుకే ఆయన్ని మీరు చూసారా? ఆయన ఇక్కడే ఉండేవారు. ఈ మఠంలోనే పనిచేసేవారు. అక్కడేం చేస్తున్నారు? ఎప్పుడూ ఆ నదీ తీరాన్ని చూస్తూ నించుంటారే? కింద సాధువులందరూ భోంచేయకుండా ఉన్నారు స్వామి. కిందకెళ్ళండి. దయాస్వామి, నాకు ఇతన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఊళ్ళో ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. స్వామి అలా అంటారా?
ఏంటి రాధాకృష్ణ ఇంకా తెల్ల పంచె కట్టుకున్నారే? కాషాయ పంచె కట్టుకోవచ్చు కదా. అన్నిటికీ నవ్వేనా ఏంటి స్వామి? అయ్యా రాధాకృష్ణ, ఇలా రండి. ఉదయం ధర్మశాలలో ఉంటున్నారు, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఇక్కడ టిప్స్ ఎక్కువ ఇస్తారు. ఏంటి టిప్సా? సరే, కాశీకి ఎందుకు వచ్చారు? ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా మీకు? స్వామి నాకు పనులు ఉన్నాయి స్వామి, నేను వెళ్తా. ఏమండి ఇలా రండి, కూర్చోండి. కూర్చోండి స్వామి. ఆధ్యాత్మికత గురించి మీకు ఏం తెలుసు? మేమందరం జ్ఞాన మార్గానికి ఇక్కడికి వచ్చాం. ఆధ్యాత్మికత అంటున్నారే, ఆదిశంకరులు ఇచ్చిన అద్వైతం గురించి తెలుసా మీకు? మీలో కూడా దేవుడున్నాడు తెలుసా? ఏం స్వామి, ఆయనతో మీరు అహం బ్రహ్మస్మి గురించి మాట్లాడుతున్నారు? అప్పాలు దోశల గురించి తెలుసు, అద్వైతం గురించి ఆయనకేం తెలుసు? ద్వైతం అంటే ఏంటో తెలుసా? విశిష్ట అద్వైతం అంటే? డబ్బు కోసం పాకులాడే వ్యక్తికి ఇవన్నీ తెలుస్తాయా? మీరు తినండి స్వామి. నీళ్ళు తాగండి. వెక్కిలు వస్తే నాకు ఆపడం తెలుసు, క్షమించండి స్వామి, మీరు తినండి. స్వామి, ఎక్కిళ్ళు ఆగిపోయాయా? ఏమండి రాధాకృష్ణ, మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? చేతిలో ఒక ఫోన్ లేదు, కాషాయ వస్త్రము కట్టడం లేదు. మాకు మీ మీద అనుమానంగా ఉంది. నిజం చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను మీలాగా తెలివైన వాడినో జ్ఞానినో కాదు. ఊళ్ళో నా కుటుంబాన్ని, పిల్లల్ని వదిలేసి వచ్చాను. వాళ్ళని కాపాడడానికి నేను సంపాదించే డబ్బు మాత్రం సరిపోదు. నా పుణ్యాన్ని కూడా పంపాలనుకున్నాను. అందుకే మన ధర్మశాలలో పనికి చేరాను. ఆ పుణ్యం నా కుటుంబాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాను. బాబులు ఓడిపోయిన ఊర్లో పిల్లలు గెలవడం అంత సాధారణ విషయం కాదు స్వామి. స్వామి, ఇకపై ఆయన సందేహించకండి, ఎగతాళి చేయకండి. దైవం మనిషి రూపమని భగవద్గీతలో ఉంది. ఇతను మామూలు మనిషి కాదు, మహామనిషి. मुझे भी एक पता है बाबा, बहुत भूख लग रहे बाबा. बाबा बहुत भूख लग रहे बाबा, पता है बाबा. రాధాకృష్ణ, రాధాకృష్ణ, నేనెవరో నీకు తెలుస్తోందా? నేనే మాధవన్ని. నన్ను క్షమించు రాధాకృష్ణ. నేను ఇక్కడ బతకడానికి రాలేదు, చావడానికి వచ్చాను రాధాకృష్ణ. నేను నీకు పెద్ద ద్రోహం తలపెట్టాను రాధాకృష్ణ. నన్ను క్షమించు రాధాకృష్ణ, నన్ను క్షమించు రాధాకృష్ణ. నన్ను పోలీసులకు పట్టి ఒక రాధాకృష్ణ. నన్ను పట్టి ఒక రాధాకృష్ణ. నేను చావబోతున్నాను, నన్ను క్షమించు. నేను నీకు పెద్ద ద్రోహం చేశాను రాధాకృష్ణ. కొద్ది రోజుల్లో నేనే చావబోతున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు రాధాకృష్ణ. నన్నేం చేయొద్దు, నన్ను క్షమించు. మీ కన్న తల్లిని అనాథలా చావనిచ్చారు సార్, ఇక క్షమించేదెవరు?
రాధాకృష్ణ నన్ను క్షమించయ్యా ఎండమే ఎన్ని క్షమించను. మాధవన్ సార్, ఇది చాలా తప్పు. స్వామిని ఎత్తండి, 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 స్వామిని ఎత్తండి, స్వామిని ఎత్తండి, ఎత్తండి, స్వామిని ఎత్తండి. పుణ్యం వెతుకుంటూ వచ్చిన చోట పాపం చేయకూడదనే మాధవన్ సార్ని క్షమించాను. ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆయన్ని ఊరికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నా దారులన్నీ మూసుకుపోయాయి. ఈ కాలం యొక్క పోకడేంటో నాకు అర్థం కావడం లేదు. రోజుల నుంచి కనపడలేదు. మనిషి కూడా బాగా కృంగిపోయాడు. మేము కొంచెం భయపడ్డాం, తప్పుడు నిర్ణయం తీసుకుంటాడేమోనని. ఏమంటారు వినాయక స్వామి? మీరేం భయపడకండి, ఆయన్ని వెతుకుదాం. ఇక మనుషుల్ని అడిగి ప్రయోజనం లేదు. అమ్మా గంగాదేవి, నిన్ను నమ్ముకునే వచ్చాను. నాకు అన్యాయం చేయకు. త్వరగా రండి. నిన్ను నమ్మాల్సిన వేళ నమ్మకుండా పోయానయ్యా. నాన్న,
శివాయ నమ. చాలా సంతోషం. వెళ్ళొస్తాం స్వామి. మంచిది. వస్తాం స్వామి. నా పేరు రాధాకృష్ణ. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇప్పుడు నా కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నాను.